ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమగారు. నమస్తే చేయ. రమగారు, ఈ మధ్య ఏదో తీర్థయాత్రలకు వెళ్ళొచ్చినట్టున్నారు. పెద్ద పెద్ద యాత్రలు చేయాల, చిన్ని యాత్ర, ఒక పూట యాత్రే. ఎక్కడికి వెళ్ళొచ్చారేం? నేను పానగల్లు, నల్గొండ జిల్లా పానగల్లో 3 దేవాలయాలు. వెళ్ళే దారిలో, తిరిగి వచ్చే దారిలో చెరువుగట్టు 4వ దేవాలయం, 3 శివాలయాలు, ఒక విష్ణువాలయము చూసేసాను జయ. పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకి ఇల్లు చేరిపోయాం. మా ఇంటికి చేరలేదు, మా అక్కయ్య ఇక్కడ ఉన్నారు, ఎల్బీ నగర్లో ఉంది. ఇక అక్కడ ఆగి భోజనం చేసి లంచ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాం. ఎన్ని గంటలకు బయలుదేరారు అమ్మగారు? మార్నింగ్ 6 o'clock బయలుదేరాను జయ. 6ంటికి బయలుదేరి మా అక్కయ్యని ఎల్బీ నగర్లో పికప్ చేసుకుని ముందుకెళ్ళాం. ఇది ఎప్పటి నుంచో గుంటూరు వెళ్తున్నప్పుడు 1-2 సార్లు అందరు బెజవాడ వెళ్ళేటప్పుడు ఆ కొండ మీద శివాలయం కనపడుతూ ఉంటుంది. అవును, అది చూద్దాం అనుకుంటున్నా, కానీ దాని మీద ఏం పెద్దగా, అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళే తొందర, వచ్చేటప్పుడు వచ్చే తొందర, దానికోసమే వెళ్ళాలి, ఈ తేప చూద్దామన్నారు. లాస్ట్ టైం వచ్చేటప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి వచ్చాము, అప్పుడు త్రికూటేశ్వరాలయం, కోటప్పకొండ వెళ్ళాం కదా. అవును. వచ్చేటప్పుడు నువ్వు ఆల్రెడీ ఓ శివాలయం చూసి మళ్ళీ చీకటి పడిపోతే ఇప్పుడు ఇది ఎందుకు, ఇంకోసారి చూద్దామన్నారు. ఇంకోసారి పనిమాల వెళ్ళగలమో లేదో తెలీదు. అయితే మనకి పిఎస్ఎం లక్ష్మి గారు, అదిగా పిఎస్ఎం లక్ష్మి గారు, వీరు యాత్రా దర్శన్ పుస్తకాలు చాలా కొన్నానని చెప్పాను కదా. ఈ యాత్రా దీపికలో హైదరాబాద్ నుంచి ఒక రోజులో ఈ బుక్ అదే. ఈ పుస్తకం ఎవరి దగ్గరైనా ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని గుళ్ళు చూసేసేయచ్చు మనం. సూపర్. 100 కిలోమీటర్ల లోపు చాలా దేవాలయాలు చెప్పారు. యాక్చువల్గా ఇందులో నేను ఈ కొండ మీద చూసిన దేవాలయం లక్ష్మి గారి పుస్తకంలోనే చూశాను. చూసిన తర్వాత అప్పుడు నాకు ఇంకొకటి 2 దేవాలయాలు కూడా కనబడ్డాయి దాంతోపాటు, ఒకే లైన్లో అయిపోతాయి. ఓకే, ఇది థ్యాంక్స్ టు లక్ష్మి గారు, వీరికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా చక్కగా ఎలా వెళ్ళాలి, దారి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంకా దగ్గరలో ఏం దేవాలయాలు. కొంతమంది ఉంటారు, ఒక గుడికి వెళ్తే తిరిగి వచ్చేయకుండా చుట్టుపక్కల ఏం గుళ్ళు ఉన్నాయో చిటివి పొట్టివి అన్నీ చూద్దాం అనుకుంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడతారు లక్ష్మి గారు చాలా బాగా. అయితే ఇప్పుడు వీరు రాసిన దాంట్లో ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం చాలా కాలంగా వింటున్నాము, అక్కడికి వెళ్ళాలనుకున్నాను నేను. ఇది పానగల్లులో ఉంది, నల్గొండ జిల్లా. మొట్టమొదట బయలుదేరింది ఛాయా సోమేశ్వర స్వామికి. ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఈ పొద్దునే బయలుదేరేసాం కదా, తొందరగానే వెళ్ళిపోయాము. పురాతనమైన ఆలయం జయ, 1100-1200 సంవత్సరాల క్రితం నాటిది, చాలా పాడైపోయింది. అది యాక్చువల్గా 3 గర్భాలయాలు ఉన్న ఆలయం అది. 3 గర్భాలయాల్లోనూ 2 ఎవరు లేరు, ఒక దాంట్లోనే పరమేశ్వరుడు ఉన్నాడు. రెండోది సూర్య దేవాలయం అని చెప్తున్నారు, కానీ అక్కడ ప్రతిమా విశేషం లేదు. బయట కూడా 2-3 ఆలయాల్లాగా కనపడుతున్నాయి. ఒక చోట మాత్రమే శివలింగ ప్రతిష్ఠ ఉన్నది, మిగిలిన వాటిల్లో లేదు. ఈ మన ఇన్వేషన్స్లో ఏమంటారు, మన రకరకాల దాడుల వల్ల దేవాలయం ధ్వంసమైనప్పటికీ కూడా చాలా విశాలమైన ప్రాంగణం, ఖాళీగా ఉన్నట్టుంది. పెద్ద సరోవరం ఉంది బయట, కొలను చక్కగా, అది మాత్రం మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. ఇది వీళ్ళు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే, జనాలు తాకిడి ఉన్నది, మేము వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు. అవునా? అక్కడ 1-2 ఫోటోషూట్లు కూడా జరుగుతున్నాయి. బాగా విశాలంగా ఉండటం, పచ్చగా ఉండటం, ఈ చెరువు గిరువు అన్ని మెట్లు ఉండటంతో ఫోటోషూట్లు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తే పెద్ద విశాలమైన ప్రాంగణంలో ఈ తల ముందు గోపురం లాంటిది ఉంటుంది కదా దేవాలయాలకి, అది కూడా ధ్వంసమైంది. సగం ధ్వంసమైన నందీశ్వరుడు కనపడతాడు. అయ్యో, చిత్రంగా లోపలికి వెళ్తే ఒక అద్భుతం ఉంది జయ ఛాయా సోమేశ్వర ఆలయంలో. ఆ ఛాయ అంటే నీడ, పరమేశ్వరుడి మీద ఎక్కడి నుంచో ఒక నీడ పడుతుంది. త్రూఅవుట్ ద డే ఒక స్తంభపు నీడ కనిపిస్తుంది శివలింగం మీద. ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు, ఆ స్తంభం ఎక్కడా లేదు, కానీ ఎక్కడి నుంచి పడుతుందో, ఎక్కడి నుంచో ఒక నీడ పడుతుంది. అది ఎలా ఉందంటే ప్రత్యేకంగా ఉంది ఆలయం కూడా. లోపలంతా కూడా శిల్పాలు అవి బాగున్నాయి. నవగ్రహ మండపం ఒకటి పైవైపున నవగ్రహాలు కనపడతాయి. తర్వాత ఈ రాళ్ళు అవి కూడా ఒక చిత్రమైన మోత వస్తాయి, మెటాలిక్ సౌండ్ వస్తుంది ఆ రాళ్ల మీద. రాయిగా ఉండాలి కదా, అట్లా కాదు, ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుంది. శిల్పాలు కొన్ని కనపడుతూనే ఉన్నాయి. అది పరమేశ్వరుడు మన శివలింగాన్ని చేరుకోవటం కూడా 3 అడుగులు కిందకి దిగాలి. లోపలున్నాడు, ఇట్లా పైకి ఎత్తుగా కనపడ్డల్లా మన ముఖమండపం దాటి గర్భాలయంలోకి కిందకి దిగి వెళ్ళాలి. లోపల చక్కటి శివలింగం, చుట్టూతా కూర్చుని ఒక 6-7 ఒకేసారి అభిషేకం చేసుకోవచ్చు. మేము కూడా లోపలికి వెళ్ళి అభిషేకం చేసి ఒక 3 మెట్లు దిగాక, అభిషేకము అదంతా అయిపోయాక పైకి వచ్చి పదండి అన్నాడు. పైకి వచ్చేసాం, అర్చక స్వామి పైకి వచ్చేయమన్నారు. తీర్థం ఇచ్చారు. ప్రసాదం అంటే శివాలయంలో ప్రసాదం అంటే విభూదే.
లైట్ ఆపేశారు జయ అక్కడ ఉన్నది. వెంటనే మనం శివలింగం వైపుకు చూస్తే లింగం మీదుగా పైకి పైదాకా స్తంభపు నీడ కనపడుతుంది. రోజంతా పడుతుందట ఆ నీడ. సోమేశ్వర స్వామి ఛాయ ఉండటం వల్ల ఛాయా సోమేశ్వరుడు అయ్యాడు. చాలా విశేషంగా ఉంది. ఏమనాలంటే దాన్ని ఆర్కిటెక్చరల్ థింగే అది. అంతే కదా, మన శిల్పులు అద్భుతం. అట్లా ఎట్లా అడ్జస్ట్ చేశారో దాన్ని తెలియదు. ఎక్కడి నుంచి పడుతుందో తెలియట్లేదు అమ్మగారు. అది ఎక్కడుంది ఆ సభ ఇప్పుడు నీడబడాలంటే ఎక్కడి నుంచో ఎండబడాలి, ఒక దాని మీద పడి ఆ ఒకటి దీని మీద నీడబడాలి, ఆ ఒకటి కనబట్టాలా. అద్భుతం, బాగుంది. ఒక లోపలికి వెళ్తే కిందకి దిగి వెళ్ళినప్పుడు ఒక ప్లెజెంట్ ఫీల్ కలిగింది నాకు. ఒక చల్లదనం, ఒక హాయి గొలిపే చల్లదనం, ఊరికే చల్లగా కాదు, అది ఒక ప్రశాంతమైన ఫీలింగ్. శిరస్సుకి స్పర్శ దర్శనం చేయిస్తారు, ముట్టుకోండి అని చెప్తున్నారు. మామూలుగా అన్ని శివాలయాల్లోనూ ముట్టుకోకూడదు కదా, తల అనించి దండం పెట్టుకోండి అమ్మా అని చెప్పారు. శివలింగం మీద 2 చేతులు అనించి తల అనిస్తే ఎంత హాయో సంతోషమో చెప్పలేను నేను. అంతేగా. నేను ఇంకోటేదో ఎలాగో ఉంటుంది అనుకున్నా, నాకు తెలియలా. చదివాను కానీ చదివినా నేను ఊహించింది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. ఆ 3 అడుగులు దిగి లోపలికి వెళ్తుంటేనే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇట్లా ఎదురుగుండా కనపడితే అలాంటి ఫీల్ వచ్చేదో రాలేదో మరి, వచ్చేది కాదో, దిగేసరికి అట్లా అనిపించింది. భలే బాగుంది. అక్కడి నుంచి లేచి బయటకు వచ్చాం, నమస్కారం చేసుకున్నాం, చుట్టూ అన్నీ చూసాం. వీళ్ళు ఈ గర్భాలయాలు ఖాళీగా ఉన్నాయి కదా, అక్కడ కూడా ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ 1000 ఏళ్ళు దాటిన వయసు ఉండటం వల్ల దేవాలయానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా కొత్త వాటికి ఒప్పుకోరట. కొంచెం వాటిని సరి చేయటానికి, కలర్స్ అవి పోకుండా ఉండటానికి, అదే శిల్పాల కొసలు పోకుండా ఉండటానికి ఏదో మొదలు పెట్టారు పని చేయటం. చక్కగా ఎత్తుగా ఉండి గుడి బయట 2 పెద్ద పెద్ద అరుగులు కూర్చోడానికి వీలుగా, ఒక ఎగిరితే కానీ కూర్చోలేవు, అంత ఎత్తు అరుగులు, చల్లగా లోపల ఆ శిల్పాలు వల్ల, ఆ స్తంభాలు, ఆ రాయి వల్ల అయి ఉంటుంది. హాయిగా ఉన్నట్టుంది, చాలా బాగుంది. 3 గర్భాలయాలు ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలాంటి సోమేశ్వరుడే ఇంకొక డిఫరెంట్ సోమేశ్వరుడిని చూసాం మేము. ఈయనేమో ఛాయా సోమేశ్వరుడు కదా, పచ్చల సోమేశ్వరాలయం. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంది. మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఇలా కొంచెం ముందుకెళ్ళి పక్కకి తిరగండి ఏదో చెప్పారు. సరే, ఊళ్ళో ఉన్నట్టే ఉందనమాట, పాన్గల్లు ఊళ్ళోనే ఉంది అది. ఈ పచ్చల సోమేశ్వరాలయానికి వెళ్తుంటే సందులాగా ఒక సందులోకి ఉంది అది, ఒక చిన్న 2 అడుగుల లోపలికి. ఈ రోడ్డు మీదే ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. దీనంత పురాతనమైంది కాదు కానీ చక్కగా ఉన్నాడు స్వామి, మహాందంగా ఉంది గుడి. మట్టసంగా ఉందన్నమాట, తీరుగా ఉందంటాను చూడు అట్లా. చక్కగా గుడి చుట్టూత ప్రాకారము, ఒక పక్కనేమో అర్చక స్వాములు ఉండడానికి ఆవాసాలకి ఏవో ఇవి కట్టారు. తర్వాత చుట్టూత చెట్లు, చింత చెట్లు, అవి ఏవో చెట్లు, అరటి చెట్లు, అరటి పువ్వులు, జామ చెట్లు కూడా కనపడ్డాయి. ప్రశాంతంగా పావురాలు అటు ఇటు తిరుగుతూ కూల్గా ఉంది. ఇక్కడ కనుక వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం తప్పకుండా చేసుకోండి. చక్కగా చిరునవ్వు, మందస్మిత వదనారవిందంతో ఉన్నాడు అయ్యవారు, మహాముచ్చటగా ఉన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏం మర్చిపోయింటే, ఛాయా సోమేశ్వరాలయంలో అమ్మవారు లేదు, అయ్యవారు ఒక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చాము మేము. ఆ ఎదురుకుండా ఒక సందు, ఒక 3 ఇళ్ళు 4 ఇళ్ళు దాటితే మనకి పచ్చల సోమేశ్వరాలయం వస్తుంది. ఇంకా గుడి ఉంది జయ, బాబా ఒక పురాతనమైన దాంట్లోకి ప్రవేశిస్తున్నట్టే, విశాలమైన ప్రాంగణం, ఎంత బాగున్నాయో శిల్పాలు, భలే బాగుంది. చుట్టూత పెద్ద పెద్ద చెట్లు, చుట్టూత ప్రదక్షిణం చేయొచ్చు. అందులో వెనకాల భాగంలో చాలా విధ్వంసానికి గురైనట్టు కనపడుతూనే ఉంది. బేలూరు దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు చెప్పే కదా, ఈ కింద శిల్పాలు ఏనుగులు, లైన్గా ఏనుగులు నడుస్తున్నట్టు, ఏనుగులు తర్వాత ఏమో సైనికులు నడుస్తున్నట్టు అట్లా కనపడతాయి. అదే రకమైన శిల్పాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ వెనకాలన్న ఈ దేవాలయానికి వెనక భాగంలో ఉన్న శిల్పాలన్నీ కూడా సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో బేలూరులో అలాంటి స్ట్రక్చర్ ఇక్కడ కూడా కనపడుతుంది. బాగా విశాలంగా ఉంది ప్రాంగణం, పెద్దది. లోపలికి వెళ్తే బోలెడన్ని స్తంభాలతో కలిపినటువంటి ముఖమండపం. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో అమ్మవారి చిన్న దర్శనం కనపడుతుంది, అమ్మవారు కనపడుతున్నారు. అటు నుంచి కొంచెం ముందుకెళ్తే కాస్త 4 అడుగులు ముందుకేస్తే ఈ పచ్చల సోమేశ్వరుడు పెద్ద శివలింగం. ఇక్కడే మెట్లు దిగి వెళ్ళటము అవి లేవు, పైకే ఉన్నాడు స్వామి. ఎందుకు ఈ పచ్చల సోమేశ్వరాలయం పేరు వచ్చిందని అడిగితే, పూర్వం అట పచ్చలతోటి ఆభరణాలు వేశారట.
అని చెప్తారండి. తర్వాత ఆభరణాలు పోయినాయి. కానీ ఈ శివలింగం పెద్ద లింగమే, స్వామసూత్రం ఉంది ఆయన మీద. ఈ శివలింగం అట పౌర్ణమి రోజుల్లో ఆకుపచ్చగా కనపడుతుందట. మేమేమనుకున్నామంటే మరకత లింగం అయ్యి ఉండొచ్చు, మామూలు రోజుల్లో కనపడదు. పౌర్ణమి రోజుల్లో అభిషేకాల్లో ఈ లింగం ఈ రోజు కనపడుతున్న రంగు ఆ రోజు ఉండదు, గ్రీనిష్గా కనిపిస్తుంది. అబ్బా, చాళుక్యులు, చోళులు ఆ కాలం నాటితేనమ్మా, 1100-1200 సంవత్సరాల నాటివి. ఒకసారి కట్టిన దేవాలయాలే. ఇది ఛాయా సోమేశ్వరాలయం కూడా. అయితే అయ్యవారి లోపల చక్కగా ప్రశాంతంగా ఉంది, మండపం అంతా చక్కగా ఉంది. ఇక్కడ కూడా నవగ్రహాలు అవి కనపడుతున్నాయి. బయట శిల్పాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, కొన్ని ముఖా చక్కగా ఉన్నవి కూడా కొన్ని కనపడుతుంది. అదేలేండి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏముందంటే, అమ్మవారు విగ్రహం చాలా ప్రత్యేకమైంది జయ. అప్పుడు ఎలా కనబడుతుంది? లలితా పరమేశ్వరి శివకామేశ్వరాంకస్థ అలా కనపడుతుంది. కామేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంటుంది, పరమేశ్వరుడి ఇట్లా పడుకుని ఆయన మీద కూర్చున్నట్టుంది అమ్మవారు. చిన్న ప్రతిమే. మేము ఆవిడ ఆయన అడిగాడు అర్చక స్వామి, మీరేమైనా గుర్తుపట్టారా, తెలిసిందా మీకు అని అడిగితే, అమ్మ చక్కగా ముఖం చక్కగా ఉంది, వెనకాల ఒక ఏదో పెట్టారు, మకర తోరణం లాంటి రాతిది. ఆ రాయి కొత్తగా ఉందండి, అమ్మవారు మాత్రం పురాతన విగ్రహంగానే కనపడుతున్నారంటే, కాదు మీకు ఇంకొక విషయం చూపిస్తానని ఆమె ఇట్లా కూర్చుని ఉంది కదా చతుర్భుజిగా, ఈ పాదాల దగ్గర చీర తొలగించి చూపిస్తే ఆవిడ ఇట్లా శివుడు మీద కూర్చుని ఉంది జయ. ఇంతే విగ్రహం, చాలా పెద్దది కాదు. మనకి లలితాదేవి ఫోటోలలో ప్రత్యేకంగా కొన్ని చిత్రాలలో కనిపిస్తుంది. పడుకునున్న పరమేశ్వరుడి ఒళ్ళో పార్వతీదేవి ఈవిడ లలితాదేవి కూర్చున్నట్టు. సరిగ్గా లలితా సహస్రనామాల్లో చెప్పింది కనిపించింది. అబ్బా, చాలా విశేషంగా ఉంది, చాలా పవర్ఫుల్ అమ్మ అమ్మవారు అని చెప్పారు. సరే ఇది ఆలయ దర్శనం చేసుకుని బయట చల్లగా అన్ని చెట్లు బాగా హాయిగా కాసేపు కూర్చుని అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాం. పానగల్లులో ఈ 3 దేవాలయాలు, ఒక వెంకటేశ్వర స్వామి గుడి, ఛాయా సోమేశ్వరుడు, పచ్చల సోమేశ్వరాలయము 2 చూసాం. 2 కలిపి అవి 2, ఇది 1, 3. ఈ తిరిగి వచ్చేటప్పుడు చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామిని కూడా చూసేద్దాం అనుకున్నాం. దర్శనం అందుతుందా, లేట్ అవుతామా, అదే ఇదా అని అనిపించింది. కానీ అంత లేటుగా ఏమీ తోచలేదు, 10 దాటింది అంతే. వెళ్ళిపోతామని. ఇది కొండ మీద ఉంది, ఇది జడల రామలింగేశ్వరుడు. నడిచి కూడా కొండ ఎక్కచ్చట. ఓహో, కింద పార్వతీదేవి గుడి ఉందన్నారు, మేము చూడలేదు. అయితే ఈ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జనం బాగా ఉన్నారు. కొంచెం కాస్త ప్రైవసీ డిస్టర్బెన్స్ ధారాళంగానే జరుగుతుంది. అందరూ జనాలు చూడంగానే గుర్తుపడతారు. మనం ఏదైనా చదువుకుంటున్నామని, ఏదో దండం పెట్టుకుంటున్నారని అనుకోరు జయ. చాలా మంది కనిపించాం కాబట్టి మాట్లాడించి ఫోటో తీసుకోవాలనుకుంటారు. నా భక్తికి ఏమీ అవకాశం ఉండటం లేదు. నేను అనుకుంటున్నాను, నాకే ఇలా ఉంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఏమైపోతున్నారో సీనియర్లు అనిపించింది అనమాట నాకు. ఎక్కడ దేవాలయం ఏమి చూడనివ్వరు కదా. కానీ చాలా బాగుంది. అది కూడా గుహాలయం లాగా ఉంది. కొండ మీదకి వెళ్తే మనం పైకి వెళ్ళాక బాగా పైనుంచి ఇట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకి దిగి వచ్చేసేయచ్చు మనం. అది శివాలయం, పరమేశ్వరుడు శివలింగము గుహ లోపల అంతర్భాగంలో ఉంది. మనం యాదగిరి గుట్టలో నీకు గుర్తుందా, ఇది వరకు మనం గుహలోకి వెళ్తున్నట్టు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇదట పరశురాముడు ఈ మన 21 సార్లు క్షత్రియ సంహారం చేసిన తర్వాత ఏం చేశాడు, ఆయన 108 శివలింగాలు ప్రతిష్ఠ చేశాడట. ఆ శివలింగాల్లో ఒకటి ఈ జడల రామలింగేశ్వరుడు, పరశురామ ప్రతిష్ఠ. దానివల్ల చాలా పవర్ఫుల్ అని చెప్తారు. శివలింగానికి వెనకాల జటలుగా ఉంటుందట. అభిషేకం చేసినప్పుడు కనపడుతుంది వెనక భాగం. ఇప్పుడు ముందు ముఖం నున్నగా కనిపిస్తుంది, నేత్రాలు ఇట్లా పెట్టుంచారు, వెనకాల నునుపుగా లేదు, బరకగా ఉండి జుట్టు ఉన్నట్టుగా జటలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అభిషేకం చేసి హారతి ఇచ్చేటప్పుడు కనపడుతుంది. చాలా పవర్ఫుల్ అని. పరశురాముడు ఇక్కడ తపస్సు చేసేట ఎప్పటికీ శివుడు ప్రత్యక్షం కాలేదని ఆయన ధనస్సుతోటి కొట్టబోయేట లింగం మీద. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవడం వల్లే ఈ క్షేత్రానికి పవర్ వచ్చిందని, ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే మన పనులు అవుతాయని చెప్తారు. బయటకు వస్తే కింద రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ఒకటి ఉంది, కాలభైరవుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి సన్నిధి ఒకటి ఉంది. కాలభైరవ సన్నిధి కూడా మంచి కళగా ఉంది, చాలా బాగుంది. పైన నుంచుంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఊళ్ళన్నీ కనిపిస్తుంది, కొండపల్లి బొమ్మల్లాగా. ఎంత చక్కగా ఉందో. కొండ చాలా ఎత్తుగానే ఉంది. అది మనం కింద నుంచి చూసేటప్పుడు కూడా మనకి ఇట్లా ఎత్తుగా కనపడుతుంది రోడ్డు మీద వెళ్తూ. సరే, ఈ 3వ దర్శనం కూడా చేసుకుని మెల్లిగా తిరిగి వచ్చేసాం.
మేము మధ్యాహ్నం 2:02 కల్లా అదే ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ చేరిపోయాం. చాలా ఎక్కడ చక్కటి ఏమనలేదు. దర్శనాలు కదా. చక్కటి దర్శనాలు ఒక పూటలో అయిపోయినాయి కదా. అవును, అవును. ఇప్పుడు ఆ ఒక రోజే ఇప్పుడు ఒకే రోజున 5, 6 చూసేసే బదులు ఆ దారిలోనే 2, 3 చూసుకుని అవును, ప్రశాంతంగా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసాం అనుకో, లేదా సాయంత్రానికి వచ్చేలాగా కూడా వెళ్ళొచ్చు. పుస్తకం ఫాలో అవ్వండి. ఇది వీరి కోసం కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది మనకి. తప్పకుండా. ఇది కనుక ఉందనుకో, నేను ఈ వీరిని ఫాలో అయ్యే నేను కొడకంచి అవన్నీ చూసి వచ్చాను. అవును, అవి కూడా చెప్పాం కదా. అవునండి. తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాద్ నుంచి ఎక్కువ దూరం కాదు, ఒక 60-70 కిలోమీటర్ల లోపలే. మనం ఈ 3 క్షేత్రాలు ఒకే రోజు చూసేసేయచ్చు. ఇక్కడ శివరాత్రికి అప్పుడు బాగా రష్ ప్రత్యేకమైన పూజలు అవి చేస్తారు. మేము ఆదివారం వెళ్ళాం కాబట్టి కొంచెం రష్ ఉంది. సండే మార్నింగ్ వెళ్ళాము. అంత రష్ లేని రోజుల్లో వీక్ డేస్లో కనుక వెళ్తే ఆ మాత్రం రష్ కూడా ఉండదు. ప్రశాంతంగా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వచ్చేయచ్చు. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.